యథాకాశస్థితో నిత్యం వాయు సర్వత్ర గోమహాన్ తథా సర్వాణి భూతాని మత్సానేత్యువధారయ. అర్జున, ఆకాశం నుంచి ఉత్పన్నమైనటువంటి వాయువు సర్వత్రా సంచరిస్తూ సర్వదా ఆకాశమునందే స్థిరమై ఉంటుంది. అలాగే నా సంకల్పం ద్వారా ఉత్పన్నమైనటువంటి ఈ భూతాలు, ఈ ప్రాణులన్నీ కూడా నాయందే స్థితమై ఉంటాయి. ఈ విషయాన్ని నువ్వు గ్రహించవలసింది అంటూ ఉన్నాడు భగవానుడి 6వ శ్లోకంలో. వాయువు సర్వత్రా సంచరిస్తుంది. అలాగే భూతాలన్నీ కూడా నానా యోనులయందు పరిభ్రమిస్తూ ఉంటాయి. వాయువు అత్యంత విస్తృతమైంది. అలాగే ఈ భూత సముదాయం కూడా మిక్కిలిగా విస్తరించి ఉంటుంది. ఈ విషయాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నాడు చూడండి. వాయువు అనేది ఆకాశం నుంచి ఉత్పన్నమై ఆకాశమునందే స్థితమై ఆకాశమునందే లీనమై ఉంటుంది. అన్ని పరిస్థితుల్లోనూ కూడా అన్ని సమయాలయందు వాయువుకి ఆధారం ఏమిటి అంటే ఆకాశమే. ఆకాశంలో వాయువు స్థితమై ఉన్నట్లుగానే భూతాలన్నీ కూడా నాయందే స్థితమై ఉంటాయి అని చెబుతూ ఉన్నాడు భగవానుడి శ్లోకంలో. ఆకాశంలాగా భగవానుడు కూడా సముడు, నిరాకారుడు, అకర్త, అనంతుడు, అసంగుడు. వాయువులాగా సమస్త చరాచర భూతాలు కూడా భగవంతుని నుంచే ఆవిర్భవించి అతని యందే స్థితమై అతని యందే లీనములవుతూ ఉన్నాయి. వాయువు యొక్క ఉత్పత్తి, స్థితి, లయాలన్నీ కూడా ఆకాశనందే కలుగుతూ ఉంటాయి. అందుకే ఈ మాట చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇలా జరగటం వల్ల ఈ వాయువు అనేది ఏ పరిస్థితుల్లోనూ కూడా ఆకాశం నుంచి వేరుగా ఉండదు. సదా వాయువు అనేది ఆకాశంలోనే స్థితమై ఉంటుంది. అలా ఉన్నప్పటికీ ఆకాశానికి వాయువుతో గాని దాని యొక్క గమనాది వికారాలతో గాని ఎటువంటి సంబంధము అనేది ఉండదు. ఆకాశం ఈ వాయువుకి సదా అతీతమైనది. అదేవిధంగా సమస్త ప్రాణుల యొక్క ఉత్పత్తి, స్థితి, లయాలు అన్నీ కూడా భగవంతుడి యొక్క సంకల్పం మీదే ఆధారపడి ఉన్నాయి. దీనివల్ల సమస్త భూత సముదాయము భగవంతుని యందే సర్వదా స్థితమై ఉంటుంది. అయినప్పటికీ భగవానుడు ఆ భూతాలకి సర్వదా అతీతమైనటువంటి వాడు కాబట్టి అతని యందు ఎన్నడూ ఏ విధమైనటువంటి వికారాలు ఉండవు. ఈ విషయాన్నంతా కూడా ఈ 6వ శ్లోకంలో వివరించి ఇప్పుడు 7, 8 శ్లోకాల్లో కల్పాంతంలో సకల భూత ప్రళయము, కల్పం ప్రారంభమయ్యేటప్పుడు జీవకోటి యొక్క ఉత్పత్తి, వీటిని గురించి వివరించబోతూ ఉన్నాడు. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. ఓ కౌంతేయ, కల్పాంతంలో భూతాలన్నీ కూడా నా ప్రకృతినే చేరతాయి. అంటే ప్రకృతిలో లీనమైపోతాయి. కల్పం ప్రారంభమయ్యే సమయంలో నేను వాటన్నింటినీ మళ్లీ సృష్టిస్తాను అంటూ ఉన్నాడు భగవానుడు ఇక్కడ 7వ శ్లోకంలో. అసలు కల్పక్షయము అంటే ఏమిటి? కల్పాంతం అంటే ఏమిటి? కల్ప ఆది అంటే ఏమిటి? కల్పక్షయం అంటే కల్పాంతం, ఆ కల్పం పూర్తి అయిపోయేటప్పుడు అని. ఏమిటి కల్పాంతము అంటే?
బ్రహ్మ యొక్క ఒక పగటి కాలాన్ని కల్పము అని అంటారు. బ్రహ్మ యొక్క ఒక పగటి కాలాన్ని కల్పము అని అంటారు. అతని యొక్క రాత్రికాల ప్రమాణం కూడా అంతే. బ్రహ్మ యొక్క అహోరాత్ర ప్రమాణాన్ని బట్టి మొత్తం 100 సంవత్సరాలు పూర్తి అవగానే ఆ బ్రహ్మగారి యొక్క ఆయుష్ అనేది సమాప్తమైపోతుంది. ఆ కాలాన్ని మనకి తెలియజేసేదే కల్పక్షయము అని అంటారు. దీన్ని మహాప్రళయము అని కూడా అంటారు. శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, భోగ వస్తువులు, వాటి యొక్క వాసనా స్థానాలతో సహా సకల చరాచర ప్రాణుల్ని తెలియజేయటమే సర్వభూతాని అంటే సర్వభూతాలు అని అంటే. కేవలము జీవులు అనే కాదు ఇక్కడ అర్థం. ఆ జీవులతో పాటుగా జీవి యొక్క శరీరము, వాటి యొక్క మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు, అవి భోగాల్ని అనుభవించే వస్తువులు, ఆ భోగాల యొక్క స్థానాలు, వీటన్నింటినీ కలిపే మనం సర్వభూతాలు అని చెబుతూ ఉన్నాం. ఇక కల్పాంతంలో ఇవన్నీ కూడా నా ప్రకృతిలో కలిసిపోతాయి అంటూ ఉన్నాడు ఇక్కడ భగవానుడు. ఇక్కడ ప్రకృతి అంటే ఏమిటి? సమస్త జగత్తుకి కారణభూతమైనటువంటి మూల ప్రకృతి అనేది ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ ప్రకృతి అనబడుతూ ఉన్నది. దీన్ని అవ్యాకృతము, ప్రధానము అని కూడా అంటారు. దీన్నే మనం మాయా అని చెప్పుకుంటూ ఉన్నాం. కల్పాంతంలో శరీరం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, భోగ వస్తువులు, లోకాలతో సహా సమస్త ప్రాణాలు కూడా ఈ ప్రకృతిలో లయమైపోతాయి. అంటే వాటి యొక్క గుణకర్మల సంస్కార సముదాయ రూపమైనటువంటి కారణ శరీరాలు మూల ప్రకృతిలో లీనమైపోతాయి. సర్వభూతాలు కూడా ఈ ప్రకృతిని చేరటము అంటే ఇదే. ఈ రకంగా కల్పాంతంలో ఈ చరాచర జగత్తంతా కూడా ఆ ప్రకృతిలో లీనమైపోతుంది అని చెబుతూ ఉన్నాడు భగవానుడు. మరి మళ్ళీ కల్పాదిలో ఆ ప్రకృతి నుంచే నేనే వాటిని కూడా అన్నింటినీ కూడా మళ్ళీ సృష్టి చేస్తాను అని అంటూ ఉన్నాడు. కల్పం అంతా ముగిసిపోయిన తర్వాత, అంటే బ్రహ్మకి 100 ఏళ్లు నిండిపోయిన తర్వాత, అప్పుడు జీవులు తమ యొక్క కర్మ ఫలితాన్ని అనుభవించడం కోసము అని మళ్ళీ వాటన్నింటినీ కూడా సృష్టి చేయవలసిన అవసరం ఏర్పడుతూ ఉన్నది. ఈ చరాచర జగత్తంతా కూడా సృష్టి చేయబడాలి. అలా సృష్టి చేయడానికి సంకల్పిస్తాడు భగవానుడు. ఆ కాలాన్నే కల్పాది అని అంటారు. దీన్నే మహాసర్గ ప్రారంభము అని కూడా అంటారు. ఆ సమయంలో భగవానుడు సకల భూతాలను సృష్టి చేయటం కోసము అని చెప్పేసి తన యొక్క సంకల్పం ద్వారా హిరణ్యగర్భుడైనటువంటి ఆ బ్రహ్మని, అతడి లోకాన్ని ముందుగా సృష్టిస్తాడు. సర్వభూత సృష్టి అంటే ఇదే. అక్కడి నుంచి సృష్టి అనేది ప్రారంభం అవుతుంది. ప్రకృతిం స్వమనవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నమవశం ప్రకృతేర్వశాత్. తమ తమ స్వభావవశంతో పరతంత్రమై ఉన్నటువంటి భూత సముదాయాన్ని నా ప్రకృతి ఆశ్రయించి మాటి మాటికి వాటి కర్మానుసారము సృజించుచున్నాను అంటూ ఉన్నాడు 8వ శ్లోకంలో. ఇక్కడ సర్వభూతాని అంటే సమస్త చరాచర భూత సముదాయము అనే అర్థం. ఈ రకంగా వేరువేరు ప్రాణుల యొక్క గుణ కర్మములను అనుసరించి ఏర్పడినటువంటి వాటి యొక్క స్వభావమే వాటి యొక్క ప్రకృతి అంటారు. ప్రకృతి అంటే స్వభావమే, అంతకన్నేం లేదు. నీ స్వభావం ఏమిటి అని మనం మామూలుగా వాడుక భాషలో వాడుతూ ఉంటాం. దాన్నే ఇక్కడ నీ ప్రకృతి ఏమిటి అని అంటూ ఉన్నారు. ప్రకృతి అంటే స్వభావమే, అంతకన్నేం లేదు ఇక్కడ. ఇప్పుడు ఈ ప్రాణుల యొక్క గుణకర్మలని అనుసరించి వాటి యొక్క ఈ ప్రభావము అనేది, స్వభావము అనేది, ఆ ప్రకృతి అనేది ఉంటుంది.
భగవంతుడి యొక్క ప్రకృతి ఏమిటి అంటే ఇది సమిష్టి ప్రకృతి. జీవులకి ఉండేది ఒకే రకమైనటువంటి వ్యష్టి ప్రకృతి. అంటే ఏ జీవికైనా సరే దాని యొక్క స్వభావాన్ని అనుసరించి ఉండేటటువంటిది మాత్రమే దాని యొక్క ప్రకృతి. కానీ భగవంతుడు అట్లా కాదు, సర్వభూతమయుడు భగవానుడు. కాబట్టి ఆ భగవానుడిది సమిష్టి ప్రకృతి. ఈ వ్యష్టి ప్రకృతి యొక్క సంబంధంలో పడి ఉండటమే పరతంత్రము అనబడుతుంది. ఇక్కడ భగవానుడు స్వతంత్రుడు, జీవి పరతంత్రుడు అంటాం మనం. భగవానుడు సర్వస్వతంత్రుడు, ఎందుకంటే అతన్ని శాసించేటటువంటిది ఏదీ లేదు. కానీ జీవి పరతంత్రుడు. జీవి ఇంకోళ్ళ మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నాడు. ఇతడు ఇంకొకళ్ళ చేత శాసించబడుతూ ఉన్నాడు. ఏమిటి అంటే తాను చేసినటువంటి కర్మతోనే తాను శాసించబడవచ్చుగాక, కానీ అతను మాత్రం శాసించబడుతూ ఉన్నాడు. అందుకే ఈ జీవి స్వతంత్రుడు కాదు, ఇతడు పరతంత్రుడు. అయితే భగవంతుణ్ణి శరణ పొందినటువంటి వాళ్ళు ఈ ప్రకృతి యొక్క బంధనాలన్నీ కూడా తెంచేసుకుంటారు. అందువల్ల వాళ్ళెవరూ కూడా ఈ ప్రకృతికి వశం కారు. ప్రకృతికి అతీతుడైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి చేరి వాళ్ళు ఆ పరమపదాన్ని పొందుతారు. జీవులు తమ యొక్క ప్రకృతికి వశమై ఉన్నంత వరకు కూడా భగవానుడు వాళ్ళని ప్రతి కల్పం ప్రారంభమందు కూడా వారి వారి గుణ కర్మల్ని అనుసరించి నానా యోనులందు మాటి మాటికి జన్మింపజేస్తూనే ఉంటాడు. ఇదే విషయాన్ని ఆ పరమేశ్వరుడు, ఆ భగవానుడు ఈ శ్లోకంలో వివరిస్తూ ఉన్నాడు. వికారాలు లేనటువంటిది, సత్య జ్ఞానానందమైనటువంటిది, పరిపూర్ణమైంది, సనాతనముగా ఉన్నటువంటిది, ఏకముగా ఉన్నది, రెండవది లేనిది, అదే పరబ్రహ్మ స్వరూపం. నిరాకారమైనటువంటి ఆ పరబ్రహ్మలో ఎడారులలో ఎండమావేలాగా, స్థాణువునందు దొంగవాడిలాగా, స్ఫటికంలోని రేఖలులాగా అనిపిస్తూ తెలుపు, ఎరుపు, నలుపు కలిగినటువంటి సమాన త్రిగుణాలు కలిగి అనిర్వచనీయమైనటువంటి మూల ప్రకృతి ఉన్నది. ఆ మూల ప్రకృతిలో ప్రతిబింబించినటువంటి పరబ్రహ్మమే సాక్షి చైతన్యము. గతంలో ప్రళయం వచ్చి ఈ జగత్తంతా కూడా నాశనం అయిపోయింది. ఆ సమయంలో కర్మక్షయమైనటువంటి జీవరాశి అంతటికీ కూడా మోక్షం లభించింది. కర్మక్షయం కాకుండా ఉన్నటువంటి జీవరాశి తమ యొక్క కర్మను తమతో మూటగట్టుకున్నటువంటివై మాయలో కలిసిపోయినాయి. ఇప్పుడు భూమి జలంలోను, జలం అగ్నిలోను, అగ్ని వాయువునందు, వాయువు ఆకాశమునందు, ఆకాశము అహంకారమునందు, అహంకారం మహత్తత్వమందు, మహత్తత్వం అవ్యక్తమందు లీనమైపోయినాయి. ఈ అవ్యక్తమే మాయా అనబడుతూ ఉన్నది. ఈ రకంగా పంచభూతాలను, జీవరాశిని కూడా తనలో లీనం చేసుకున్నటువంటిదైనటువంటి ఆ మాయా అనబడే అవ్యక్తం ఆ పరమేశ్వర స్వరూపంలో కలిసిపోయింది. అదే ఇప్పుడు మనం చెబుతూ ఉన్నటువంటి నిరాకారయై సృష్టి ప్రారంభానికి ముందున్నటువంటి స్వరూపము. అదే నిరాకారము, నిర్గుణము అయినటువంటి పరమేశ్వర స్వరూపం. ఆ పరమేశ్వర తత్వానికి రూపం లేదు, గుణం లేదు, లింగభేదం అనేది అసలే లేదు. ఇది తేజోమయమైనటువంటి కాంతిపుంజం. బ్రహ్మవాదులు దీన్నే పరమేశ్వరుడు అంటారు. అది శివశక్తుల యొక్క ఏకీకృతమైన రూపం. సృష్టి ఆవిర్భావానికి ముందు జగత్తునంతటినీ కూడా తనలో నిక్షిప్తం చేసుకున్నటువంటి ఆ పరమేశ్వర స్వరూపం ఒక్కటే ఉన్నది. ఆ పరమేశ్వరుడు ఇప్పుడు సృష్టి చేయాలి అని అనుకున్నాడు. సృష్టి ఎందుకు చేయాలి? తన యొక్క లీలా వినోదం కోసం మాత్రం కాదు. అంతకుముందు ప్రళయం సంభవించినప్పుడు కర్మక్షయం కాకుండా ఆ కర్మతో పాటుగా తనలో లీనమైపోయినటువంటి జీవరాశులంతటికీ కూడా కర్మక్షయం చేసి
వాటికి మోక్షం కల్పించాలి అనేటటువంటి ఉద్దేశంతోనే సృష్టి చేయాలి అని అనుకున్నాడు ఆ పరమేశ్వర స్వరూపం. ఇప్పుడు సృష్టి ప్రారంభమైంది అంటే నిరాకారంగా ఉన్నటువంటి ఆ పరమేశ్వర తత్వం నుంచి సత్వగుణ ప్రధానమైనటువంటి అవ్యక్తము అనేది ముందుగా బయటకు వచ్చింది. అదే మాయ, అదే ప్రకృతి. ఈ అవ్యక్తము లేదా మాయ, అదే ప్రకృతి, ఇది పరమేశ్వరుడి యొక్క అధీనంలోనే ఉంటుంది. ఈ మాయ వల్లనే సృష్టి స్థితిలయాలు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆ అవ్యక్తం నుంచి రజోగుణ ప్రధానమైనటువంటి మహత్తత్వం వచ్చింది. అదే హిరణ్య గర్భుడు. ఈ మహత్తత్వం నుంచే తమో గుణ ప్రధానమైనటువంటి అహంకారం వచ్చింది. అదే విరాట్ రూపం. ఈ రకంగా పరమేశ్వరు నుంచి అవ్యక్తం అంటే మాయ, మహత్తత్వం అంటే హిరణ్య గర్భుడు, అహంకారము అంటే విరాట్ రూపం, ఇవన్నీ కూడా ఆవిర్భవించాయి. ఈ అహంకారం నుంచే నామరూపాత్మకమైనటువంటి జగత్తు అంతా కూడా ఆవిర్భవించింది. ఈ రకంగా చరాచర జగత్తు అంతా కూడా సృష్టించబడింది. ఇప్పుడు ఈ 8వ శ్లోకంలో భగవానుడు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. సృష్టి అనేది ఎలా జరుగుతున్నది, లయము అంటే ఈ ప్రళయము అనేది ఎలా జరుగుతూ ఉన్నది. మహాప్రళయం జరిగిన తర్వాత మళ్ళీ ఆ పరమేశ్వర స్వరూపమే ఈ చరాచర జగత్తునంతటినీ కూడా ఆవిర్భవింపజేస్తుంది, సృష్టిస్తుంది. ఈ రకంగా సృష్టి స్థితి లయాలు అన్నీ చేస్తూ ఉన్నప్పటికీ, సమస్త కర్మలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా భగవానుడికి ఆ కర్మలతో ఏ రకమైనటువంటి సంబంధము లేదు. ఈ విశేషాన్ని వివరించబోతూ ఉన్నాడు 9వ శ్లోకంలో. నచమాంతాని కర్మాణి నిబధ్నంతి ధనుంజయ ఉదాసీన వదాసీన మస్తకంతేషు కర్మసు. ఓ అర్జున, ఆ సృష్ట్యాది కర్మలయందు ఆసక్తి రహితుడనై ఉదాసీనుడిలాగా ఉన్నటువంటి నన్ను ఆ కర్మలు ఏవి కూడా బంధించవు అని చెబుతూ ఉన్నాడు ఈ 9వ శ్లోకంలో. ఆ కర్మలు నన్ను బంధించవు అని చెబుతూ ఉన్నాడు. ఏ కర్మల్ట చూడండి. ఇప్పుడు జగత్తు యొక్క సృష్టి స్థితి లయాలు ఈ 3 కూడా ఈయన చేస్తున్నటువంటి కర్మలు. వీటి నిమిత్తమై గతంలో చెప్పినట్లుగా భగవంతుడి ద్వారా నెరవేరేటటువంటి కర్మల అన్నింటినీ కూడా ఆ కర్మలు అనేటటువంటి పదవి ఇక్కడ సూచిస్తూ ఉన్నది. అసలు భగవంతుడు ఏ కర్మలు చేస్తాడు? పరమేశ్వర స్వరూపాన్ని గురించి చెప్పేటప్పుడు పరమేశ్వరుడు పంచకృత్య పరాయణుడు అని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఏమిటి పంచకృత్యాలు అంటే? సృష్టి, స్థితి, లయము, తిరోధానము, అనుగ్రహము. ఈ 5 కూడా పంచకృత్యాలు అని చెబుతూ ఉంటాం మనం. ఈ 5ంటిని కూడా పరమేశ్వరుడే చేస్తూ ఉంటాడు అని కూడా మనం అనేక సార్లు చెప్పుకోవడం జరిగింది. లలితా శాస్త్రంలో చూడండి, సృష్టికర్త్రి బ్రహ్మరూప, గోప్త్రి గోవింద రూపిణి, సంహారిణి రుద్రరూప, తిరోధానకరి ఈశ్వరి, సదాశివ అనుగ్రహద, పంచకృత్య పరాయణ అని ఆ పరమేశ్వర స్వరూపాన్ని స్తుతించడం జరుగుతూ ఉన్నది. అంటే సృష్టికర్త్రి బ్రహ్మరూప, బ్రహ్మదేవుడి రూపంలో ఈ చరాచర జగత్తును సృష్టిస్తూ ఉంటుంది. గోప్త్రి గోవింద రూపిణి, విష్ణు రూపంలో ఈ జగత్తంతా కూడా పోషిస్తూ ఉంటుంది. సంహారిణి రుద్రరూప, రుద్రుని యొక్క రూపంలో ఈ జగత్తంతా కూడా లయం చేస్తూ ఉంటుంది. తిరోధానకరి ఈశ్వరి, ఈశ్వరుడి రూపంలో తిరోధానం చేస్తూ ఉంటుంది. సదాశివ అనుగ్రహద, సదాశివుని రూపంలో మళ్ళీ అనుగ్రహిస్తూ ఉంటుంది. ఈ 5 కూడా పంచకృత్యములు అని చెప్పబడుతూ ఉన్నాయి. ఆ పరమేశ్వరుడు నిర్వర్తించే కార్యాలు ఇవి. అందుకని అయితే ఈ 5ంటిలోనూ కూడా ముఖ్యంగా మనం చెప్పుకునేది ఏమిటి అంటే సృష్టి స్థితి లయాలే. ఈ 3 ముఖ్యమైనటువంటివి అని మనందరికీ తెలిసినటువంటివి 3. కాబట్టి ఈ 3 గురించే మనం ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటాం. అందుకే ఇక్కడ కూడా భగవానుడు ఆ కర్మలు అని అంటే ఇవి ఏ కర్మలు అని అడుగుతూ ఉన్నాం. ఏ కర్మలు అంటే ఉన్నవి 3 అక్కడ, సృష్టి స్థితి లయాలు. ఇంకా భగవంతుడు చేసేవంటి వీలుగా ఉన్నటువంటి కర్మలు ఏవైతే చేస్తూ ఉన్నాడో అవన్నీ కూడా భగవంతుడు చేసేవంటి కర్మలన్నీ కూడా అవి ఆ కర్మలు అని చెప్పేసి దాన్ని ఇప్పుడు చెబుతూ ఉన్నాడు.
ఇక్కడ చెప్పే ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే భగవానుడు ఆ కర్మల యందు గాని వాటి యొక్క ఫలితంలో గాని ఏ విధంగానూ ఆసక్తుడు కాదు. కేవలము ఆయన యొక్క పర్యవేక్షణలో ప్రకృతి ద్వారా ప్రాణుల యొక్క గుణాలను బట్టి కర్మాలని బట్టి ఈ ఉత్పత్తి అనేది అంటే సృష్టి అనేది జరుగుతూ ఉంటుంది. వాళ్ళు చేసుకున్నటువంటి కర్మ ఫలితంగానే వాళ్ళకి జన్మ అనేది వస్తుంది. అదే గుణాన్ని బట్టి కర్మాన్ని బట్టి అంటూ ఉంటాం మనం. వాళ్ళ యొక్క స్వభావాన్ని బట్టి, స్వభావం అంటే వాళ్ళు చేసినటువంటి కర్మే, ఆ కర్మ ఫలితాన్ని బట్టి వాళ్ళకి మళ్ళీ జన్మ అనేది వస్తూ ఉంటుంది. అంతేగాని నీ జన్మకి ఎవరు కారకులు కారు, ఎవరు బాధ్యులు కారు. నీ కర్మకి నువ్వే బాధ్యుడివి. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి మనం చెబుతూ ఉంటాం, నేనేం చేశాను, ఆ భగవంతుడు నాకు ఈ శిక్ష వేశాడు అని. భగవంతుడు ఎక్కడా శిక్ష వేయలేదు నీకు. నీకు నువ్వే శిక్ష వేసుకుంటూ ఉన్నావు. ఎందుకనంటే ఈ శిక్ష ఏ కర్మ చేస్తే వస్తుందో ఆ కర్మ నువ్వు చేసావు గతంలో. నువ్వు చేసినటువంటి కర్మకి ఫలితంగానే నీకు ఈ శిక్ష అనేది వచ్చింది. అంతే తప్పి ఎవరూ నీకు ఈ శిక్ష వేయలేదు. నీ యొక్క గుణాలకు అనుగుణంగా, నీ యొక్క గుణాలకి స్వభావానికి అనుగుణంగా నీకు ఈ జన్మ అనేది రావడం జరిగింది. ఇక్కడ మనం ఇంకో మాటను గుర్తుపెట్టుకోవాలి. భగవంతుడు ఏ రకంగానూ పక్షపాతం లేనటువంటి వాడు, తరతమ భేదాలేవి కూడా లేనటువంటి వాడు అని గుర్తుపెట్టుకోవాలి. భగవంతుడు ఎవరికి ఎప్పుడు శిక్ష అనేది వేడు, ఎవరిని శిక్షించడు. ఈ మాట మనం గతంలో కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. చూడండి, ఎవరిని శిక్షించడు. అక్కడ దాకా అక్కర్లేదు. ఈ మహాభారతమే చూడండి. మహాభారతంలో ముఖ్యమైన పాత్ర ఎవరు అంటే భగవానుడే. ఈ భగవానుడిని పాండవ పక్షపాతి అన్నారు. ఏ రకంగా పక్షపాతం చూపించాడు పాండవులు ఎందు ఒకసారి చూడండి మీరు. పాండవులు అంటే భగవానుడి పక్షపాతం ఉందా? ఏ రకంగా ఉంది? ఎప్పుడు చూపించాడు పక్షపాతం చూడండి. అలా ఏం చూపించలేదు. చూపించినట్టుగా కనిపించాడు అంతే, కానీ చూపించలేదు. ధర్మ సంస్థాపన అనేది ఆ పరమేశ్వరుడి యొక్క పరమధ్యేయం. ఇదే, దీనికోసమే ఆయన ఈ భూలోకంలో అవతరించడం జరిగింది. ఆ ధర్మాన్నే మళ్ళీ సంస్థాపన చేశాడు. అంతే ఆయన చేసినటువంటి పని. ఈ ధర్మ సంస్థాపన చేయడం కోసమని దుర్మార్గులైనటువంటి ఈ అసురసేన, అదే కౌరవసేన, ఈ కౌరవ పక్షంలో ఉన్నటువంటి 11 అక్షోహిణీల సైన్యాన్ని కూడా రూపు లేకుండా వాళ్ళు నాశనం చేసేయాలి. పూర్తిగా నాశనం చేసేయాలి. దానికోసం అవతరించాడు. అయితే మళ్ళీ అనుమానం వస్తుంది. మళ్ళీ కౌరవ సేనను నాశనం చేయడానికి వచ్చినటువంటి వాడు పాండవుల్లో కూడా చాలా మంది చచ్చిపోయారు కదా, ఇటువైపు వాళ్ళు కూడా బొళ్ళ మంది పోయారు కదా అని మనం తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఇది శాస్త్రంలో ఉన్నటువంటి లోపం కాదు, మనలో ఉన్నటువంటి లోపం. ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. భగవానుడు ఎందుకు అవతరించాడు అంటే 18 అక్షోహిణీల సైన్యాన్ని సర్వనాశనం చేయడానికి ఈ భూలోకంలో ఆవిర్భవించాడు. అనేకమైనటువంటి రాక్షస సమూహాల్ని నాశనం చేయడం కోసం ఈ భూలోకంలో అవతరించాడు. చూడండి, పాండవుల వైపున ఎంతమందిని సంహరించాలో చూడండి. కౌరవుల వైపే కాదు, పాండవుల వైపు సాక్షాత్తు తన యొక్క మేనలుడు అని చెప్పబడుతున్నటువంటి అభిమన్యుని కూడా సంహరించాడు. ఏం భగవానుడు తలుచుకుంటే అభిమన్యుని బతికించలేడా? పరీక్షితుకి ప్రాణం పోసినటువంటి ఈ భగవానుడు అభిమన్యుడిని మళ్ళీ బతికించలేడు? ఆ పని చేయడు. ఎందుకని అంటే ఈ అభిమన్యుడిని కనుక ఇప్పుడు బతికించినట్లయితే మళ్ళీ వీడిని చంపడానికి ఇంకో అవతారం ఎత్తాల్సి వస్తుంది భగవానుడికి. అవి తనకే తెలుసు. అందుకే ఈ 18 అక్షోహిణీల సైన్యాన్ని పూర్తిగా సమూలంగా నాశనం చేయాలి. దీనికే కంకణం కట్టుకున్నాడు ఆ భగవానుడు. అందరినీ నాశనం చేశాడు. అంటే ఏ రకమైనటువంటి పక్షపాతము లేనటువంటి వాడు. అది పరమేశ్వర స్వరూపం. ఆ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి పరమేశ్వరుడు ఈ సృష్టిని చేస్తూ ఉన్నాడు అంటే పక్షపాతంతో చేయటం లేదు. ఈ సృష్టిని వాళ్ళ యొక్క గుణాలను బట్టి, వాళ్ళ యొక్క స్వభావాన్ని బట్టి, వాళ్ళు చేసుకునే కర్మని బట్టి ఆ కర్మ ఫలితాన్ని వాళ్ళు ఏ విధంగా అనుభవించాలో నిశ్చయించుకుని దాని ప్రకారం వాళ్ళకి మళ్ళీ జన్మ అనేది ఇస్తూ ఉంటాడు. ఇది పరమేశ్వరుడి యొక్క లక్షణం. అన్నింటి యందు నిర్లిప్తంగా ఉంటాడు. ఏం జరిగినా తనకేమీ పడదు. మహా నిర్లిప్తంగా ఉంటాడు. భగవంతుడు ఆసక్తులైతే ఉంటాడు, ఉదాసీనుడిగా ఉంటాడు. అదే కారణం. ఆ కర్మల యందు గాని వాటి యొక్క ఫలితమంది గాని ఆసక్తుడు కాడు. అందువల్ల
ఆ కర్మల యందు కర్తృత్వాభిమానము లేదా పక్షపాతము అనేది ఏమాత్రము కూడా అతడికి ఉండదు. చూడండి, మహాభారత యుద్ధం చేయించాడు, కురుక్షేత్ర సంగ్రామం అంతా చేయించాడు. అనేక మంది వీరులు మహావీరులు చచ్చిపోయారు, అచరథులు మహారథులు బోల్డ్ మంది చచ్చిపోయారు. కానీ భగవానుడు ఎప్పుడూ బాధపడలేదు. ఎందుకని అంటే అతడికి వాళ్లతో ఏ రకమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఉండవు. అతనికి ఆ యుద్ధం మీద అభిమానం ఉండదు, కర్తృత్వాభిమానము అనేది ఏమాత్రము కూడా ఉండదు. ఎవరి మీద ప్రేమ ఉండదు, ఆదరము ఉండదు, ఆప్యాయత ఉండదు. ఇది భగవంతుడి యొక్క పరిస్థితి. అందుకే ఆ కర్మలేవి కూడా అతన్ని బంధించవు. ఇతరులకు కూడా ఇటువంటి బంధాలు ఏమీ లేకుండా ఉండాలి అంటే, ఈ బంధాల నుంచి విముక్తి కలగాలి అంటే ఇదే సుగమమైనటువంటి ఉపాయం, ఇదే మహా తేలికైనటువంటి ఉపాయం. మాకు కూడా ఈ బంధనాలన్నీ లేకుండా పోవాలండి, అలా పోవాలంటే మేము ఏం చేయాలండి అంటే ఇదిగో ఇదే చేయాలి. ఆ కర్తృత్వం మీద మీరు ఎప్పుడు కూడా అభిమానం అనేది పెట్టుకోకూడదు. దేని మీద మీరు ఈ అటాచ్మెంట్ అనేది మనకు ఉండకూడదు. అలా లేకుండా ఉంటే మనకి ఏ రకమైనటువంటి బాదరబందీ అనేది ఉండదు. ఈ తత్వాన్ని పూర్తిగా గ్రహించి ఇదే విధంగా కర్తృత్వాభిమానం గాని పరాశక్తి గాని లేకుండా కర్మలను ఆచరించేటటువంటి మానవుడికి ఎవరికి కూడా ఈ కర్మ ఫలితము అనేది అంటదు. ఈ కర్మ బంధాల నుంచి అతడు అవలీలగా విముక్తుడవుతాడు. మనం చెబుతూ ఉంటాం చూడండి, ఆయన యోగి, ఈయన జ్ఞాని, ఈయనకేమీ ఉండవు అని అంటాం. ఎందుకు ఉండవు అంటే యోగి అయినటువంటి వాడు, జ్ఞాని అయినటువంటి వాడు భావించేది ఒకటే, ఈ చరాచర జగత్తులో ఉన్నదంతా ఒకటే, అదే పరమాత్మ స్వరూపం, అంతకన్నా ఈ జగత్తు అనేది ఏమీ లేదు. నాకు ఈ జగత్తుకి ఏ రకమైనటువంటి సంబంధము లేదు, ఈ సంసారికమైనటువంటి బంధనాలతో నాకు ఏ రకమైన సంబంధము లేదు. నేను పరమాత్మ స్వరూపాన్ని, అసలు ఈ సంసారమే లేదు, ఈ జగత్తే లేదు, ఈ జగత్తంతా కూడా ఒట్టి మిథ్య ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది, మన్ని భ్రమకి లోను చేస్తూ ఉన్నది. అంతే. ఈ విషయాన్ని గ్రహిస్తే చాలు. పరమేశ్వర తత్వం చేసే పని అదే. పరమేశ్వరుడికి తెలుసు ఇదంతా మిథ్య అని తెలుసు. తాను ఒక్కడే సత్యమైనటువంటి వాడు, నిత్యమైనటువంటి వాడు, శాశ్వతమైనటువంటి వాడు ఎవడు అంటే తాను ఒక్కడే. అందుకే ఏ రకమైనటువంటి కర్మలతోనూ కూడా తను ఏ రకమైన సంబంధము కూడా పెట్టుకోడు. అంటే వాటి మీద కర్తృత్వం గాని భోక్త కూడా కాదు, అంటే ఆ వచ్చే ఫలాన్ని కూడా అతను ఆశించడు. అందుకే చెప్తూ ఉన్నాడు, అర్జున, సృష్ట్యాది కర్మలన్నీ నేను చేస్తూనే ఉన్నాను, అంటే పంచకృత్యాలు అన్నీ నేనే చేస్తూ ఉన్నాను. కానీ ఆ కర్మలు చేయాలి కాబట్టి నేను చేస్తూ ఉన్నానంటే ఆ కర్మల నందు నాకు ఏ రకంగానూ కూడా ఆసక్తి అనేది లేదు. ఏ రకంగా నాకు ఆ కర్మల యందు, కర్మల వల్ల వచ్చే ఫలితమునందు ఆసక్తి లేదు. కాబట్టి ఆ కర్మలు ఎప్పుడూ కూడా నన్ను అంటుగోవు అని చెబుతూ ఉన్నాడు ఈ శ్లోకంలో. ఈ రకంగా కర్మలు గాని, కర్మ యొక్క ఫలితాలు గాని తనకి ఏమాత్రము అంటుకోవు అని చెప్పి కర్తృత్వము, అభావము ఈ రెండింటినీ కూడా మళ్ళీ 10వ శ్లోకంలో స్పష్టంగా తెలియచేయడానికే ఉద్యుక్తులవుతూ ఉన్నాడు. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. ఓ అర్జున, అధిష్టాతనైనటువంటి నా అధ్యక్షతన ప్రకృతి ఈ చరాచర జగత్తును కూడా సృష్టిస్తూ ఉన్నది. ఈ కారణం వల్లనే సంసారము అనే చక్రం పరిభ్రమిస్తూ ఉన్నది అంటూ ఉన్నాడు ఇక్కడ. ఆ పరమేశ్వరుడి యొక్క అధ్యక్షత అంటే పర్యవేక్షణ, అదే మళ్ళీ ప్రకృతి యొక్క కర్తృత్వం, ఈ రెండింటి వల్లనే ఈ చరాచర జగత్తులో సృష్టి, స్థితి, లయాలు అనే సమస్త కార్యాలు కూడా నిర్వహించబడుతూ ఉన్నాయి. అదే విషయాన్ని ఇక్కడ భగవానుడు చెబుతూ ఉన్నాడు. భగవంతుడు తాను ఈ జగత్తును సృష్టిస్తున్నాను అని చెప్పినప్పటికీ వాస్తవంగా చూసినట్లయితే ఆ భగవానుడే స్వయంగా ఈ సృష్టి అనేది చేయటం లేదు. తన యొక్క శక్తి అయినటువంటి ప్రకృతి, అదే మాయ, ఆ మాయ ద్వారానే ఈ జగత్తంతా కూడా సృష్టించబడుతున్నది అని మనకి తెలుస్తూ ఉన్నది. చూడండి, భగవానుడు చెప్పాడు ప్రకృతి ద్వారా ఈ సృష్టి అనేది జరుగుతున్నది అని చెప్పాడు. అదే మాయ. ఆ మాయ ద్వారానే ఈ చరాచర జగత్తంతా కూడా ఆవిర్భవించబడుతూ ఉన్నది. ఈ విషయం మనకి తెలుస్తోంది.
ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రకృతి ఎలా చేస్తూ ఉన్నది అంటే భగవంతుడి యొక్క అధ్యక్షతన, భగవంతుడి యొక్క అనుజ్ఞతో ఆ పరమేశ్వరుడు ఈ ప్రకృతికి కొన్ని అధికారాలు ఇచ్చాడు, ఈ మాయకి కొన్ని అధికారాలు ఇచ్చాడు, నువ్వు ఇవన్నీ చేయవలసింది అని. కాబట్టి పరమేశ్వరుడి యొక్క అనుజ్ఞతో, పరమేశ్వరుడి యొక్క అధ్యక్షతన ఈ ప్రకృతి ఈ సృష్టిని చేస్తూ ఉన్నది, మళ్ళీ లయం కూడా చేస్తూ ఉన్నది. ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇక్కడ అదే అంటున్నాడు భగవంతుడు. ఆ పరమేశ్వరుడి యొక్క సహాయ సహకారాలు లేనిదే ఈ జడమైనటువంటి ప్రకృతి ఏమీ చేయలేదు. కాబట్టే నేను నా ప్రకృతిని స్వీకరించి ఈ జగత్తునంతా కూడా సృష్టిస్తూ ఉన్నాను అని చెబుతూ ఉన్నాడు 8వ శ్లోకంలో. ఇప్పుడు ఇక్కడ అంటూ ఉన్నాడు, నా అధ్యక్షతనే ప్రకృతి ఈ జగత్తునంతా కూడా సృష్టిస్తూ ఉన్నది అని చెబుతూ ఉన్నాడు. ఈ రెండు కూడా ఒకే విషయాన్ని తెలియజేస్తున్నాయి మనకి. అంటే ప్రకృతి ద్వారానే, అంటే మాయ ద్వారానే ఈ చరాచర జగత్తంతా కూడా సృష్టించబడుతూ ఉన్నది. ఆ మాయ అనేది పరమేశ్వరుడి యొక్క అధీనంలో ఉన్నది. కాబట్టి ఇప్పుడు పరమేశ్వరుడి యొక్క అధీనంలో ఉన్నటువంటి మాయ ద్వారా ఈ చరాచర జగత్తంతా సృష్టించబడుతూ ఉన్నది. అంటే మాయ ఎలా సృష్టిస్తోంది? మాయ తానేమి కూడా స్వతంత్రమైనటువంటిది కాదు, పరమేశ్వరుడి యొక్క అధీనంలో ఉన్నటువంటిది మాయ. కాబట్టి పరమేశ్వరుడి యొక్క ఇచ్ఛానుసారము ఈ మాయ ఈ జగత్తును సృష్టిస్తూ ఉన్నది. ఇది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం. ఈ రకంగా ఈ విషయాలన్నీ కూడా చెప్పి తన యొక్క ప్రభావం తెలియనటువంటి అసురీ ప్రకృతి కలిగినటువంటి మనుష్యుల్ని 11, 12 శ్లోకాల్లో వివరించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు భగవానుడు. అవయానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితం పరంభావమజానంతో మామ భూత మహేశ్వరం. అర్జున, నా పరమ భావాన్ని తెలియనటువంటి మూర్ఖులు సర్వ ప్రాణులకు మహేశ్వరులను అయినటువంటి నన్ను లోక కళ్యాణం కోసం అవతారాలు ఎత్తినటువంటి కారణంగా సామాన్యమైనటువంటి మానవుడిగా ఊహిస్తారు అని చెబుతూ ఉన్నాడు ఈ 11వ శ్లోకంలో భగవానుడు. సర్వాధారుడు, సర్వవ్యాపి, సర్వశక్తిమంతుడు, అందరికీ కర్త హర్త అయినటువంటి ఆ పరమేశ్వరుడే జీవులందరినీ కూడా అనుగ్రహించి అందరికీ తన యొక్క శరణాగతిని ప్రసాదిస్తూ ఉంటాడు, ధర్మ సంస్థాపన చేస్తూ ఉంటాడు, తన యొక్క భక్తులందరినీ కూడా ఉద్ధరిస్తూ ఉంటాడు. ఈ రకంగా అనేక లీలలు ప్రదర్శిస్తూ తన యొక్క యోగమాయ ద్వారా ఆయన మానవ రూపాన్ని ధరిస్తూ ఉంటాడు. ఈ తత్వ రహస్యాన్ని తెలియకపోవటం వల్ల, దాని మీద విశ్వాసం లేకపోవటం వల్ల మూర్ఖులు ఆయన యొక్క పరమ భావాన్ని తెలుసుకోరు. ఇక్కడ మూఢ అనేటటువంటి పదం అసురీ ప్రకృతిని ఆశ్రయించినటువంటి మానవుల గురించి తెలియజేస్తుంది. రాబోయే శ్లోకాల్లో రాక్షస అసుర ప్రభావం కలిగినటువంటి ఆ స్వభావం కలిగినటువంటి వాళ్ళని గురించి అక్కడ వివరించడం కూడా జరిగింది. మానవులు పూర్తి అజ్ఞానంతో తమోగుణ ప్రభావంతో పిపీలికాది బ్రహ్మ పర్యంతము సమస్త ప్రాణులకు కూడా మహేశ్వరుడైనటువంటి ఆ భగవానుణ్ణి తమకులాగని సామాన్య మానవుడు అని భావిస్తారు. ఆ కారణం చేత అతని యొక్క ఆజ్ఞలు ఎవ్వరూ పరిపాలించరు. అతని మీద నిరంతరము దోషారోపణనే చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా చేస్తూ ఆ పరమేశ్వరుణ్ణి అతి చులకనగా చూస్తూ ఉంటారు. ఒకసారి బ్రహ్మకి దేవతలకి శ్రీకృష్ణ పరమాత్ముల గురించి సంవాదం జరిగింది. అందులో
అద్భుతమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క మహాత్మ్యాన్ని గురించి, ఆయన యొక్క ప్రభావాన్ని గురించి బ్రహ్మగారు ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. చూడండి. సకల లోకేశ్వరుడైనటువంటి వాసుదేవుడు మీకందరికీ కూడా పూజ్యుడు. శంఖ చక్ర గదాధారి మహావీరుడు అయినటువంటి ఆ వాసుదేవుణ్ణి సామాన్య మానవుడుగా భావించి ఎన్నడూ కూడా ఆయన్ని చులకనగా చూడకూడదు. పరమ గుహ్యము, పరమ పదము, పరబ్రహ్మము, పరమ ఐశ్వర్య స్వరూపము ఇవన్నీ కూడా అతడే. అతడే అక్షరుడు, అవ్యక్తమైనటువంటి వాడు, సనాతనుడు, పరమ తేజస్వరూపి, పరమ సుఖము, పరమ సత్వము కూడా. మానవులు, దేవతలు ఎవరూ కూడా అతడి యొక్క అమిత పరాక్రమాన్ని తెలుసుకోలేరు. అతడు మహాపరాక్రమశాలి. ప్రభువు అయినటువంటి ఆ వాసుదేవుని గురించి వీళ్ళందరూ కూడా సామాన్యుడిగా తలచి ఆయన్ని నిరాదరించకూడదు. ఆ హృషికేశవుణ్ణి మామూలు మానవుడిగా తలంచేటటువంటి ఆ మూఢులంతా కూడా నరాధములు అని చెబుతూ ఉన్నాడు బ్రహ్మ. ఆయన యోగీశ్వరేశ్వరుడు. అటువంటి వాణ్ణి సామాన్యమైనటువంటి మానవుడిగా తలచి ఆయన యందు అనాదరాన్ని చూపేటటువంటి వాళ్ళందరూ కూడా చరాచర ప్రాణికోటికి ఆత్మస్వరూపుడు, శ్రీవత్స లాంఛనుడు, మహా తేజస్వి అయినటువంటి ఆ పద్మనాభుణ్ణి యథార్థంగా తెలుసుకోలేనటువంటి వారందరూ కూడా తమోగుణ స్వభావులు. కౌస్తుభము, కిరీటము ధరించినటువంటి వాడు, మిత్రులకు అభయాన్ని ఇచ్చేవాడు అయినటువంటి ఆ భగవానుణ్ణి అవహేళన చేసేవాళ్ళందరూ కూడా భయంకరమైనటువంటి నరక యాతనలకు గురి అవుతారు. ఓ దేవతా శ్రేష్ఠులారా, ఈ విధంగా ఆయన యొక్క దివ్య రూపమైనటువంటి ఆ తత్వాన్ని తెలుసుకొని జనులందరూ కూడా లోకేశ్వరులకు కూడా ఈశ్వరుడైనటువంటి ఆ వాసుదేవుణ్ణి ఆరాధించండి, ఆ వాసుదేవుడికి నమస్కరించండి అంటూ బ్రహ్మ ఇంద్రాయ దేవతలకందరికీ కూడా ఉపదేశం చేశాడు. కాబట్టి పరమేశ్వర స్వరూపుడు, భగవానుడు, అక్షర స్వరూపుడు, నిత్యము సత్యము అయినటువంటి వాడు, మహాపరాక్రమశాలి, తేజోవంతుడు, లోకేశ్వరేశ్వరుడు అయినటువంటి ఆ పరమాత్మని గుర్తించనటువంటి వాళ్ళందరూ కూడా పరమ మూఢులు అని భగవానుడు చెబుతూ ఉన్నాడు ఈ శ్లోకంలో. ఇంతకీ మరి ఇప్పుడు చెప్పినటువంటి విశేషణాలన్నీ ఉన్నటువంటి ఆ లోకేశ్వరేశ్వరుడు ఎవరు అంటే స్వయంగా తానే శ్రీకృష్ణ భగవానుడే ఆ లోకేశ్వరేశ్వరుడు. అయితే మిగిలినటువంటి మానవుల్లాగానే తాను కూడా ఈ లోకంలో జన్మించాడు కాబట్టి తమకులాగానే ఆయన కూడా ఒక మాతృగర్భం నుంచి ఆవిర్భవించాడు కాబట్టి ఆయనకు తమకు ఏ రకమైనటువంటి తేడా లేదని, తమ కన్నా ఆయన యొక్క ఆధిక్యత అనేది ఏమిటి అని ప్రశ్నించే వాళ్ళు చాలా మంది ఉంటారు. వీళ్ళంతా కూడా నరాధములు అని చెబుతూ ఉన్నాడు. అంతేకాకుండా చూడండి, మహాభారతంలో అనేక చోట్ల మనకి ఇటువంటి దృశ్యాలు కనిపిస్తాయి. శ్రీకృష్ణ భగవానుణ్ణి పరమాత్ముడిగా ఒప్పుకోనటువంటి వాళ్ళు కౌరవులు, ఆయన యొక్క మహాత్మ్యాన్ని గుర్తించినటువంటి వాళ్ళు కౌరవులు. అందుకే వీళ్ళందరూ కూడా ఆసురీ ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు అని చెబుతూ ఉన్నాడు. నువ్వు కూడా మాకులాగానే సామాన్యమైనటువంటి జన్మే అయితే ఒక మాతృగర్భంలోనే జన్మించావు నువ్వు. కాబట్టి నీ యొక్క గొప్పతనాన్ని మేము అంగీకరించము, నువ్వు చెప్పినటువంటి విషయాన్ని మేము వినము అన్నారు. నీ యొక్క పరమాత్మతత్వాన్ని మేము ఒప్పుకోము అన్నారు. ఈయన చాలా మహిమలు చూపించాడు వాళ్ళకి, విశ్వరూప సందర్శనం కూడా చేయించాడు. ఆ క్షణంలో కౌరవులందరూ కూడా కళ్ళు తిరిగి పడిపోయారు, మైకంగా నేల మీద పడిపోయారు.
భీష్మ ద్రోణ కృప అశ్వత్థామ ఇత్యాది మహామహులందరూ కూడా ఆ విశ్వరూపాన్ని సందర్శించగలిగారు. అప్పటికి కూడా కౌరవులకి ఏమాత్రమూ జ్ఞానోదయం కలగలేదు. పైగా వాళ్ళు శ్రీకృష్ణ పరమాత్ముడు చేస్తున్నటువంటి ఈ పనులన్నీ కూడా గారడి విద్యలు అన్నారు. అంతేకాని ఆయన యొక్క మహాత్మ్యాన్ని, ఆయన యొక్క గొప్పతనాన్ని మాత్రం వీళ్ళు ఒప్పుకోలేదు. ఇది అసురీ ప్రవృత్తి. మనం గతంలో చెప్పుకున్నాం చూడండి, అసూయ అని. అసూయకు కొన్ని లక్షణాలు ఉన్నాయి అన్నాం. వాళ్ళేదో చేయాలి అనుకుంటారు, వాళ్ళు ఆ పని చేయలేరు. చేసినటువంటి వాడిని చూసి వాళ్ళు మెచ్చుకోలేరు. అంతేకాదు, ఆ పని చేసినటువంటి వాళ్ళలో దోషాలు ఎంచడానికే ప్రయత్నం చేస్తారు. ఇదే ఆసురీ ప్రవృత్తి. అతన్ని హింసించడానికి ప్రయత్నిస్తారు, అతన్ని తృణీకరిస్తారు. అతడు చెప్పేవి ఏవి కూడా వినరు, వాటిని స్వీకరించరు. అతని యొక్క ఉపదేశాలు ఏవి కూడా స్వీకరించరు. ఇటువంటి ఆసురీ ప్రవృత్తి కలిగినటువంటి ఆ మూఢులున్నారే, వాళ్ళందరూ కూడా నన్ను భగవంతుడిగా అంగీకరించరు అని చెబుతూ ఉన్నాడు భగవానుడు ఈ 11వ శ్లోకంలో. మోఘాశ మోఘకర్మాణో మోఘజ్ఞాన విచేతసః రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. వ్యర్థమైనటువంటి ఆశతో, కర్మలతో, విపరీతమైనటువంటి జ్ఞానంతో, విక్షిప్తములైనటువంటి మనస్సు కలిగినటువంటి అజ్ఞానులు రాక్షసి, అసురి, మోహిని స్వభావాలను ఆశ్రయిస్తారు అని చెబుతూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ భగవానుడు కొన్ని పదాలను వాడాడు. మోఘాశాహ అన్నాడు. అంటే వ్యర్థమైనటువంటి ఆశలు అంటే కోరికలు. ఇటువంటి కోరికలు కలిగినటువంటి వాళ్ళని మోఘాశాహ అని అంటారు. అంటే తమకు సాధ్యం కానటువంటి కోరికలు కోరినటువంటి వాళ్ళు ఉంటారు చూడండి. ఉపయోగం లేనటువంటి కోరికలు కోరుతూ ఉంటారు. భగవంతుడి యొక్క ప్రభావాన్ని గురించి తెలియనటువంటి అసలు స్వభావం కలిగినటువంటి మానవులు నిరర్ధకములైనటువంటి వాంఛలన్నీ కూడా కలిగి ఉంటారు. అవి ఎన్నటికీ నెరవేరవు. మనలో కూడా ఉంటారు చూడండి కొంతమంది, ఏ పని చేయడానికి ఇష్టపడరు. మధ్యాహ్నం పూట హాయిగా భోజనం చేసి వరండాలో మంచం వేసుకుని కింద నుంచి పైకి శిరస్సు నుంచి శ్రీపాదం దాకా ఓ దుప్పటిని ముసుగుపెట్టి, నేనే గనక ఈ భారతదేశానికి ప్రధానమంత్రిని అయితే అని ఆశిస్తూ ఉంటారు. అలా అయితే ఏం జరుగుతుందో, అన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ కూడా వీళ్ళు సాల్వ్ చేస్తూ ఉంటారు చూడండి. ఇంటర్నేషనల్ ప్రాబ్లమ్స్ కూడా వీళ్ళు సాల్వ్ చేస్తూ ఉంటారు అలా పడుకుని. అంటే పగటి కళలు కంటూ ఉంటారు వీళ్ళు. వీళ్ళ యొక్క ఆశయాలు, కోరికలు కనుక చూసినట్లయితే మాత్రం ఆశయం కాదు, కోరిక. ఆ కోరిక చూసినట్లయితే మాత్రం కోటలు దాడతాయి. కాళ్ళు చేతులు మాత్రం గడప కూడా దాటం. ఏ పని చేయడానికి ఇష్టపడరు, ఏది వినటానికి ఇష్టపడరు. అవతల వాళ్ళని చులకన భావంతో చూస్తారు. ఎవరు ఏం చెప్పినా కూడా వీళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు అనుకున్నదే జరగాలి. ఇటువంటి వాళ్ళంతా మూర్ఖులు, అసురీ భావం కలిగినటువంటి వాళ్ళు. వీళ్ళు వ్యర్థమైనటువంటి కోరికలు కలిగినటువంటి వాళ్ళు. ఏ మాత్రము కూడా సాధ్యపడనటువంటి కోరికలు కోరేటటువంటి వాళ్ళు వీళ్ళు. అలాగే ఇంకో పదాన్ని వాడుతూ ఉన్నాడు ఇక్కడ, మోఘ కర్మాణ అంటూ ఉన్నాడు. భగవంతుడి పైన, శాస్త్రాల మీద నమ్మకం లేనటువంటి వాళ్ళు, కేవలము విషయ వాంఛలయందే ఆసక్తులైనటువంటి వాళ్ళు. వీళ్ళు పరమ పామరులు. శ్రద్ధ, ఆదరము అనేవి ఏమీ ఉండవు వీళ్ళకి. ఇష్టం వచ్చినట్లుగా శాస్త్ర విరుద్ధంగా యజ్ఞాది కర్మలన్నీ కూడా ఆచరిస్తూ ఉంటారు. వీళ్ళకి ఏది మంచిది అనిపిస్తే అది చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తారో, ఎలా చేస్తారో ఏం తెలియదు. వాటి వల్ల వాళ్ళకి ఇహ పర లోకాలకు సంబంధించినటువంటి ఎటువంటి ఫలాలు కూడా లభించవు. వాళ్ళు వనర్చేటటువంటి, వాళ్ళు చేసేటటువంటి
యజ్ఞము తపస్సు మొదలైనటువంటి కర్మలన్నీ కూడా పూర్తిగా వ్యర్థమైనటువంటివి. ఇటువంటి వ్యర్థ కర్మల్ని చేసేటటువంటి వాళ్ళని మోఘ కర్ములు అని అంటారు. అంటే వ్యర్థమైనటువంటి కర్మలు చేసేటటువంటి వాళ్ళు. అంటే వీళ్ళు ఏం చేస్తూ ఉంటారట? శ్రద్ధ లేకుండా, నీతి నియమం నిష్ఠ ఏమీ లేకుండా, శాస్త్ర ప్రకారం కాకుండా వీళ్ళకి తోచిన విధంగా వీళ్ళు ఆ కర్మను ఆచరిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఆ కర్మ వల్ల ఫలితము అనేది ఎప్పటికీ రాదు. వీళ్ళు చేసేవంటి ఆ కర్మంతా కూడా పూర్తిగా వ్యర్థమవుతుంది. ఆ తపస్సు గాని ఆ కర్మ గాని వ్యర్థం అయిపోతుంది. అంతకన్నా ఏం ఉపయోగం లేదు. అదంతా కూడా బూడిదలో పోసినటువంటి పన్నీర్ అయిపోతుంది. వీళ్ళే మోఘ కర్ములు. ఆ తర్వాత ఇంకో పదాన్ని చెప్తూ ఉన్నాడు చూడండి, మోఘ జ్ఞానులు అని చెప్తూ ఉన్నాడు. ఈ రకమైన వాళ్ళు వీళ్ళ సంగతి ఏమిటి అసలు? ఇక్కడ తాత్వికార్థము అనేది వీళ్ళ దగ్గర ఏమాత్రం ఉండదు. శూన్యం, అస్సలు ఉండదు. యుక్తియుక్తము కానటువంటి జ్ఞానం, అది వ్యర్థ జ్ఞానము. అంటే అటువంటి వ్యర్థ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళని మోఘ జ్ఞానులు అని అంటారు. వీళ్ళకి మనం ఏం చెప్పినప్పటికీ కూడా వాళ్ళు తర్కం చేస్తూ ఉంటారు. వాళ్ళు చాలా తెలివిగల వాళ్ళు అనుకుంటారు. వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు అని అనుకుంటారు. వాళ్ళకి మహాజ్ఞానం ఉన్నది అనుకుంటారు. అవతల వాడిని మనం తప్పుదో పట్టించగలిగామా లేదా, ఇదే వాళ్ళు ఆలోచించేవంటిది. అంటే వాళ్ళ యొక్క ఆధిక్యత అనేది నిరూపించుకోవాలి అని చూస్తారు. వాళ్ళకి అన్నీ తెలుసు అని చెప్పేసి వాళ్ళు భావిస్తూ ఉంటారు. నిజానికి వాళ్ళకేం తెలియదు. అసలు తత్వజ్ఞానం అనేది ఏమాత్రమూ తెలియదు వాళ్ళకి. అలా తెలియకపోయినప్పటికీ వాళ్ళు ఆ జ్ఞానము అనే పదాన్ని మాత్రం వాడేస్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళంతా కూడా మోఘ జ్ఞానులు అనబడతారు. వీళ్ళకి భగవంతుని ప్రభావము అనేది ఏమాత్రమూ తెలియదు. ప్రాపంచికమైనటువంటి భోగాలే సత్యము అని సుఖప్రదము అని భావిస్తూ ఉంటారు. వాటి అందే సర్వదా నిమగ్నమైపోతూ ఉంటారు. భోగాలు అనుభవించడమే పరమమైనటువంటి సుఖము అంటారు. వాటిని మించినటువంటి సుఖము అనేది ఇంకెక్కడా కూడా ఏమాత్రమూ లేదు అని చెప్పేసి వాళ్ళు భావిస్తూ ఉంటారు. ఇటువంటి వ్యర్థ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళందరినీ కూడా మోఘ జ్ఞానులు అంటూ ఉన్నాడు భగవానుడు ఇక్కడ. అటువంటి వాళ్ళందరూ కూడా తమ యొక్క జ్ఞానశక్తిని దురుపయోగం చేసి వ్యర్థం చేస్తూ ఉంటారు. ఇక ఇంకో రకం వాళ్ళు ఉన్నారు. వాళ్ళని విచేత సహా అనే పదంతో వాడుతూ ఉన్నాడు. వీళ్ళెవరు? అసలు ప్రాపంచికమైనటువంటి వివిధ వస్తువుల యందు ఆసక్తి ఉండటం వల్ల అస్థిరములైనటువంటి విచలితమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళంతా కూడా విచేతసులు అనబడతారు. వీళ్ళకి పూర్తిగా ఐహికమైనటువంటి వాంఛల యందే నమ్మకం ఉంటుంది. ఈ వస్తువుల యందే వీళ్ళు ఆకర్షితులవుతూ ఉంటారు. చూడండి, వీళ్ళది కూడా అసురీ ప్రకృతి కలిగినటువంటి వాడి మనస్సే. ఈ మానవుల యొక్క మనస్సు అనేది ప్రతి క్షణంలోనూ కూడా చిత్ర విచిత్రమైనటువంటి ఊహల్లో తేలిపోతూ ఉంటుంది. స్థిరమైనటువంటి మనస్సు అనేది ఉండదు వీళ్ళకి. ఈ క్షణాన ఇది కావాలి అనుకుంటారు, ఇంకో క్షణంలో ఇంకో దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. అంటే నిలకడలేనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు. వీళ్ళని విచేతసులు అంటూ ఉన్నాడు భగవానుడి శ్లోకంలో. ఈ రకంగా మోఘస్సులు అంటే వ్యర్థమైనటువంటి కోరిక కలిగినటువంటి వాళ్ళు, మోఘ కర్ములు వ్యర్థమైనటువంటి కర్మలు చేసేవాళ్ళు, మోఘ జ్ఞానులు వ్యర్థమైనటువంటి జ్ఞానం, అసలు తత్వజ్ఞానం లేకుండా ఏదో మిడిమిడి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, విచేతసులు స్థిరమైనటువంటి మనస్సు అనేది ఏది కూడా లేనటువంటి వాళ్ళు. ఈ నలుగురిని గురించి ఇందులో చెప్పాడు. ఇలా చెబుతూ
రాక్షసీం అసురీం మోహినీం అనే విశేషాలతో ఇక్కడ చెబుతూ ఉన్నాడు చూడండి. అంటే వీళ్ళందరూ కూడా రాక్షసి అసురి మోహిని స్వభావాలని ఆశ్రయిస్తారు అని చెబుతూ ఉన్నాడు ఇక్కడ. ఏమిటిది? నిష్కారణంగా ఇతరులను ద్వేషిస్తూ వాళ్ళకి అప్రియమైనటువంటి వాక్యాలు చెబుతూ ఇతరులని కష్టపెట్టే వాళ్ళని రాక్షసులు అని అంటారు. మనం మామూలుగా వాడేస్తూ ఉంటాం కొన్ని పదాలు. ఆ పదాలకి మనకు అర్థం తెలియదు. ఎవరినైనా కనుక ఓ దుర్మార్గుడిని చూస్తే వీడు రాక్షసుడు అని అంటాం అంతే. కానీ రాక్షసుడు అనే పదానికి అర్థం ఏమిటో చూడండి. ఏ రకమైనటువంటి కారణం లేకుండా ఇతరులను ద్వేషించేటువంటి వాడు, వాళ్ళకి ఇష్టం లేనటువంటి పనులు చేసేవాడు, వాళ్ళకేంటే తనకు కాదు, ఎదుటి వాళ్ళకి ఇష్టం ఏదైతే ఎదుటి వాళ్ళకి ఇష్టం లేదో ఆ పని మాత్రమే చేసేటువంటి వాడు, ఇతరులను కష్టపెట్టేవాడు, వీళ్ళందరినీ కూడా రాక్షసులు అని అంటారు. అటువంటి వాళ్ళ యొక్క స్వభావాన్ని రాక్షసీ ప్రవృత్తి అని అంటారు. ఇక రెండవది అసురీ ప్రవృత్తి. అసురీ ప్రవృత్తి అంటే ఏమిటి? కామానికి లోభానికి కూడా వసులైపోయి తమ యొక్క స్వార్థ బుద్ధితో ఇతరులకు కష్టాలు కలిగించేటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క సొమ్ములన్నీ కూడా కాజేసేవాళ్ళు, ఇతరుల యొక్క సొమ్మంతా కూడా దోచుకునేటటువంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా అసురీ స్వభావం కలిగినటువంటి వాళ్ళు. వీళ్ళది అసురీ ప్రకృతి. ఇక మూడో వాళ్ళు ఉన్నారు, మోహిని అని అంటూ ఉన్నాడు వాళ్ళని. అంటే ప్రమాద మోహాల కారణం చేత ఏ ప్రాణికైనా సరే దుఃఖాన్ని కలిగించే స్వభావం కలిగినటువంటి వాళ్ళని మోహిని ప్రకృతి కలిగినటువంటి వాళ్ళు అంటారు. ఇప్పుడు వీళ్ళు మొత్తం మూడు రకాలైనటువంటి వాళ్ళు. ఒకళ్ళు రాక్షసీ ప్రకృతి, రెండోది అసురీ ప్రకృతి, మూడోది మోహిని ప్రకృతి. రాక్షసీ ప్రకృతి అంటే నిష్కారణంగా ఇతరులను కష్టపెట్టేవాళ్ళు, ద్వేషించేవాళ్ళు. అసురీ ప్రకృతి అంటే తమ యొక్క స్వార్థం కోసం ఇతరులను కష్టపెట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా దోచుకునేవాళ్ళు. మోహిని ప్రకృతి అంటే ప్రమాద మోహాల కారణం చేత ఎవరికైనా సరే దుఃఖాన్ని కలిగించేటువంటి వాళ్ళు. ఈ ముగ్గురు కూడా ఈ స్వభావాలు కలిగినటువంటి దుష్ట స్వభావాలు కలిగినటువంటి ఈ ముగ్గురు కూడా వాళ్ళ యొక్క స్వభావాన్ని మార్చుకోవడానికి ఏ రకంగానూ కూడా ప్రయత్నించరు. పైగా అవి చాలా ఉత్తమమైనవి అని భావిస్తారు. వాటిని పట్టుకునే వేలాడుతూ ఉంటారు. వీళ్ళు మారరు. భగవత్ ప్రభావాన్ని తెలియనటువంటి వాళ్ళు ఈ రకంగానే నడుచుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళని ఇప్పుడు చెప్పినటువంటి ఈ దుష్ట ప్రకృతులు కలవాళ్ళు అని చెబుతూ ఉన్నాడు భగవానుడు ఈ 12వ శ్లోకంలో. వీళ్ళందరికీ ఈ రకమైనటువంటి అసురీ ప్రకృతి తప్పించి దైవీ ప్రకృతి అనేది ఎన్నడూ ఉండదు అని చెబుతూ ఉన్నాడు. ఈ రకంగా ఈ 12వ శ్లోకంలో అసురీ ప్రకృతి కలిగినటువంటి వాళ్ళని, వాళ్ళ యొక్క లక్షణాలని చెప్పి ఇప్పుడు 13వ శ్లోకంలో దైవీ ప్రకృతి కలిగినటువంటి ఉత్తమమైనటువంటి వాళ్ళని, పరమ భక్తుల్ని, వీళ్ళ యొక్క లక్షణాలన్నీ కూడా వివరించబోతూ ఉన్నాడు భగవానుడు. చూడండి. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంచనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. కానీ ఓ అర్జున, దైవీ ప్రకృతిని ఆశ్రయించినటువంటి మహాత్ములున్నారే, వాళ్ళు నన్ను సకల ప్రాణులకు కూడా మూల కారణంగాను అవ్యయుడుగాను తెలుసుకొని నిశ్చలమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళై నిరంతరము నన్నే భజిస్తూ ఉంటారు అని చెబుతూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, దైవీ ప్రకృతి కలిగినటువంటి వాళ్ళు అంటూ ఉన్నాడు భగవానుడు. అసలు ఈ దైవీ ప్రకృతి అంటే ఏమిటి? సృష్టిలో మనం గుణత్రయాన్ని బట్టి ఈ జగత్తంతా కూడా సృష్టించబడింది అని గతంలో మనం చెప్పుకున్నాం. చూడండి, ఎప్పుడో అందులో
సత్వగుణ ప్రధానమైనటువంటి వాళ్ళు దేవతలు, సాత్విక గుణంతో సృష్టించబడినటువంటి వాళ్ళు దేవతలు అని చెప్పుకున్నాం. కాబట్టి ఈ సాత్విక గుణ ప్రధానమైనటువంటి వాళ్ళు, భగవత్పరమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు ఉంటారే, వీళ్ళందరినీ కూడా ఇది దైవీ ప్రకృతి అంటే సత్వగుణ ప్రధానం, భగవత్పరమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా దైవీ ప్రకృతి కలిగినటువంటి వాళ్ళు అంటారు. దైవీ ప్రకృతి కలిగి ఉంటే మనకు వచ్చేదేమిటి? భగవత్ ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక ఆ దైవీ ప్రకృతి కలిగినటువంటి మహాత్ములు అంటూ ఉన్నాడు. ఈ మహాత్ములు అంటే ఎవడసలు? మహా ఆత్మ కలిగినటువంటి వాళ్ళు మహాత్ముడు. మహా అంటే గొప్పదైనటువంటి ఆత్మ, ఈ ఆత్మ కలిగినటువంటి వాడు. గొప్పదైనటువంటి ఆత్మ కలిగినటువంటి వాళ్ళందరినీ కూడా మహాత్ములు అని అంటాం. అంటే గొప్పదైన ఆత్మ అంటే అర్థం ఏమిటి? ఇక్కడ భగవత్ ప్రాప్తే జీవిత లక్ష్యంగా చేసుకుని ఆ లక్ష్యాన్ని సాధించడానికి పాటుపడే వాళ్ళందరూ కూడా మహాత్ములు. నిష్కామ భావంతో అనన్యమైనటువంటి భక్తి కలిగినటువంటి భాగవతోత్తములందరూ కూడా మహాత్ములు. వాళ్ళు ఎప్పుడూ కూడా భగవత్ సేవలోనే నిమగ్నమై ఉంటారు. వీళ్ళు మాత్రమే భగవత్ ప్రాప్తికి పాత్రులై ఉంటారు. వాళ్ళు మహాత్ములు అంటే ఆ భగవంతుడి యొక్క సగుణ రూపం నుంచే శరీరం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, భోగ వస్తువులు, సమస్త లోకాలు, ఇందులో ఉన్నటువంటి చరాచర ప్రాణులు 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి, వీటి యొక్క సృష్టి, స్థితి, లయము అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎక్కడి నుంచి జరుగుతున్నాయంటే భగవంతుడి యొక్క సగుణాకారం నుంచే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ విషయాన్ని మనం పూర్తిగా తెలుసుకోవడమే ఆ పరమేశ్వరుడు సకల భూతాలకు కూడా ఆది అయినటువంటి వాడు అని తెలుసుకోవటం. భగవంతుడు సకల భూతాలకు ఆది అయిన వాడు అని మనకు ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు మనం చెప్పినటువంటి విషయాలు తెలుసుకుంటే అదే తెలుస్తుంది. అదే ఈ తెలుసుకోవటము అని. భగవంతుడు జరామరణములు లేనటువంటి వాడు, జన్మ జరాదులు ఏమీ లేనివాడు. కేవలము ఈ మానవుల మీద ఉన్నటువంటి అనుగ్రహం చేత, జీవుల మీద ఉన్నటువంటి అనుగ్రహం చేతనే లీలా మానుషమైనటువంటి రూపంలో మనకు కనిపిస్తూ ఉంటాడు, అంతర్ధానం అయిపోతూ ఉంటాడు. అందుకే అతన్ని అక్షరుడు అంటే నాశనం లేనటువంటి వాడు, శాశ్వతుడు అయినటువంటి పరబ్రహ్మ అని అంటారు. ఈ లోకంలోని ప్రాణులు, జీవులు అన్ని అంతరించినప్పటికీ కూడా పరమేశ్వరుడికి నాశనం ఉండదు. పరమేశ్వరుడు అలాగే శాశ్వతంగా ఉంటాడు. ఈ విషయాన్ని మనం తెలుసుకోవటమే పరమేశ్వరుడి యొక్క శాశ్వతత్వాన్ని తెలుసుకోవటము. మహాభక్తుల యొక్క మనస్సులన్నీ కూడా సర్వకాల సర్వావస్థల యందు భగవంతుడి యొక్క విషయాల యందే తిరుగుతూ ఉంటాయి. వాళ్ళు దాన్నే ఆలోచిస్తూ ఉంటారు, ఇతరమైనటువంటి ఏ విషయాన్ని గురించి కూడా ఆలోచించరు. వాళ్ళు భగవంతుడి యొక్క వియోగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తట్టుకోలేరు. అటువంటి పరమ భక్తుల్ని అన్యమనస్కులు అని అంటారు. వీళ్ళందరూ కూడా దైవీ ప్రకృతి కలిగినటువంటి వాళ్ళు అని చెబుతూ 14వ శ్లోకంలో వాళ్ళ యొక్క సేవా రీతులు అన్నీ కూడా చెప్పబోతూ ఉన్నాడు.